వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. ఎప్పుడో 20 ఏళ్ల నాటి ఘటన కానీ తెరపైకి వచ్చింది. 4 రోజుల కిందట ఆ ప్రస్తావన చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతలో ఆత్మబంధువుగా గుర్తింపు తెచ్చుకున్న కేవీపీ ఎంటర్ అవ్వడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మ్యాటర్ ఏంటంటే 2005లోనూ 2006లోనూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై రాజకీయ ప్రేరేపిత కేసులు, అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారంటూ ఓ ఐజీ తనకు చెప్పారని, 2 ఏళ్ల తర్వాత అదే నిజమైందని పవన్ కళ్యాణ్ జూన్ 2న హైదరాబాద్లో చెప్పారు. ఇప్పుడు ఇదే అసలు వివాదానికి కారణం. దీంతో నాటి పొలిటికల్ హంగామా ఒక్కసారి చాలామందికి గుర్తొచ్చింది. అయితే పవన్ ప్రెస్ మీట్ పెట్టిన 4 రోజుల తర్వాత వైఎస్కి ప్రాణ స్నేహితుడైన కేవీపీ తెర మీదకొచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మెగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వారిలో వారు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్టు ఆధారాలు లేవంటూ బహిరంగ లేఖ రాశారు. తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నించారని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ అనడాన్ని ఖండించిన కేవీపీ రామచంద్రరావు 2 ప్రతిపాదనలు పవన్ ముందుంచారు. ఆ ఐజీకి లైట్ డిటెక్టర్ చేయాలనేది మొదటి కండిషన్, తప్పుడు కేసులకు ఆధారాలు చూపాలనేది రెండో కండిషన్. ఈ 2 చేస్తే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 100 కోట్లు ఇస్తానని సవాల్ విసిరారు. వైఎస్పై ఆరోపణలు రుజువు చేయాలని ఛాలెంజ్ చేశారు. మరి ఈ సవాళ్లకు పవన్ నుంచి కౌంటర్ ఉంటుందా? పవన్ ఏ ఐజీ గురించి ప్రస్తావించారో ఆయన పేరు బయటకు వస్తుందా? అసలు అప్పటి మాటలకు ఆధారాలు దొరుకుతాయా? ఒకవేళ రుజువులు లభిస్తే ఇక రేగే పొలిటికల్ రగడ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి పొలిటికల్ ఎనలిస్ట్ పాపిరెడ్డి గారు ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గున్కుల్ గారు ఉన్నారు. అలాగే కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, మీరు ఏదైతే రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఒక లేఖను పవన్ కళ్యాణ్కి రాశారు. ఆ లేఖను మీరు చూసారా, చదివారా? అంటే ఆయన 2 సవాళ్లు పవన్ కళ్యాణ్ గారి ముందుంచారు. అంటే ఆయన సవాళ్లను మనం ఎలా చూడొచ్చు అంటారు? అలాగే జనసేన పార్టీ దాన్ని ఎలా చూడాలంటారు మీరు ఈరోజు? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఈ నాకు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేడెక్కినట్టు కనబడుతున్నది. చాలా వేడి ఇంకా చాలా 3 సంవత్సరాల దాకున్నట్టున్నది ఎలక్షన్స్. కానీ ఇప్పుడే ఆ వ్యాఖ్యలు జరిగింది, ఈ వివాదానికి అంతా కారణం స్టార్ట్ అయింది తెలంగాణలోనే. తెలంగాణ కాదమ్మా, తెలంగాణలో అయితే ఆంధ్రాలో అంత పెద్ద రాజకీయం రాదు. ఎందుకు అంటున్నానంటే, అవునండి, పవన్ కళ్యాణ్ గారు అన్నది తెలంగాణలోనే కదా. ఇప్పుడు తెలంగాణలో అన్న మేడం, ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇప్పుడు ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు కేవీ రామచంద్రరావు ఇచ్చింది అది ఆంధ్రకు సంబంధించింది. వైఎస్ జగన్, కేవీ రామచంద్రరావు గారు, అది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆంధ్రకు సంబంధించింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు అంటే ఈ మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కాదు. అప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్. 2005-6 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలలో ఇప్పుడు అది ఏం జరిగింది అక్కడ. అప్పుడు 2005-6 కదా మధ్యన. ఎప్పుడు మేడం ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు చెప్పారు? అదే 2005-2006లోనే ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక పోలీస్ 2005-2006లో వైఎస్ఆర్ గారు బతికే ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు అది ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఒకటి. ఇప్పుడు నాకెవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిండు అని పవన్ కళ్యాణ్ గారు ఒక ఇట్లా విషయం వచ్చిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏమైతుందంటే, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇప్పుడు మేడం ఎట్లా వస్తుందంటే అనూష గారు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట లెక్క నాకెవరో సమాచారం ఇచ్చారు నేను మాట్లాడిన అంటాడు. నాగేశ్వరరావు గారు, నాగేశ్వర స్టాండ్ కూడా అదే కదా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పి నాకెవరో చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు.
ఒకటి ఏంటంటే అది మళ్ళీ అది వే బ్యాక్ ఎప్పుడో 2005, 2006 అంటే దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన వైఎస్ఆర్ గారు కూడా చనిపోయారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోయినాయి. విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 2019 నుంచి 2024 జగన్ గారు ముఖ్యమంత్రి, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. ఇక్కడ కూడా కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వచ్చింది. అంటే అనేకమైన ఇది సంఘటనలు జరిగినాయి, అనేకమైన మార్పులు రావడం జరిగింది. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు అనేది ఒక విషయం. అయితే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు కూడా ఆ విధంగా సవాల్ విసరడం అనేది ఒక సమస్య. అంటే ఇవన్నీ మా అటువంటి వాళ్ళకు, అంటే అనూష మేడం గారు వేరే అనుకోవద్దు, మా అటువంటి వాళ్ళకి ఏమనిపిస్తున్నది అంటే ఈ రాజకీయాలు ఏదో విధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్లో, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేడెక్కుతున్నాయా, అసలు ఏం జరుగుతున్నది, ఈ కూటమి మధ్య సంబంధం అంటే ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, జనసేన నాయకులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కానీ మాకు అనిపించే, మాకు డౌట్స్ ఏమంటూ వస్తున్నాయంటే ఈ కూటమి సరిగానే ఉన్నదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏం జరుగుతున్నది, ఈ పదే ఇప్పుడు ఈ మధ్య 2 విషయాలు కూడా జగన్కి ముడిపెట్టడం జరిగింది. ఒకటేమో అది మన పవన్ కళ్యాణ్ గారు మరియు నాందెల్ల మనోహర్ గారు ఇద్దరు పోయి హోంశాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడినారు అన్నది, అది ఒక విధంగా జగన్కే లింక్ అయి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ వైసీపీకి తర్వాత మళ్ళీ కేవీ రామచంద్రరావు యొక్క సవాలు, దాని ఒక విధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చెప్తే ఈ రాజకీయాలు ఏమైనా వేడెక్కుతున్నాయా, కూటమిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఏమి లేని విషయాలలో ఇంత పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదనలు, తీవ్రమైన స్పందనలు, ఛాలెంజ్, అంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు కూటమిలో ఉన్న సమస్యలకి లేకపోతే ఈ వివాదానికి ఎటువంటి సంబంధం ఉంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మేడం అనూష మేడం గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత సులభంగా రాజకీయాలు ఉన్నాయమ్మా. రాజకీయాలు చాలా లోతైనవి, ఎంత డీప్ గా ఉంటాయంటే బయటికి మాట్లాడే మాటలకు, లోపల జరిగే అనేక కార్యక్రమాలకు, చేతలకు దాదాపుగా నేను ఒక 40-45 ఏళ్ళు నేను రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయకపోయినప్పుడు కూడా చాలా దగ్గరగా ఉండి రాజకీయాలను పరిశీలించిన కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ, వాళ్ళు బయటకు చెప్పే విషయాలు కానీ అవన్నీ కూడా మనం ఐజిటీస్గా అంటే 100% అది కరెక్టే అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమంటే రీడ్ ద బిట్వీన్ లైన్స్ అంటారు. అంటే బిట్వీన్ ద లైన్స్ అంటే అది వేరే అర్థాలు ఉంటాయి అన్నట్టు. దాని అర్థాలను మనం ఎట్లా అర్థం చేసుకుంటాం, అది చదివినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అనేది మాకు కూడా కొంత ఒక విధంగా అది మింగుడు పడిన విషయం. ఎందుకు ఇంత ఫ్లేరప్ అవుతున్నది? ఇప్పుడు నాగేశ్వర్ సింపుల్ గా మాట్లాడిన దాన్ని అక్కడ జనసేన పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు, నాకు అప్పుడు 2005-6లో ఏదో జరిగింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ఇప్పుడు కేవీ రామచంద్రరావు గారు ఈ స్పందన తీవ్రత చూస్తే ఈ విషయాలు ఎందుకు ఇంత తీవ్రంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నాయకుల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ అనేది కొద్దిగా బయట వాళ్ళకు కూడా కొంత ఫజిల్ అంటారు. ఫజిల్ అంటే కొద్దిగా తికమక పెట్టే అంశాలు అన్నట్టు. ఎందుకు ఇంత జరుగుతున్నాయి? ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏదో నాకు సమాచారం ఉన్నదని అన్నారు. దానికి వైసీపీ కేవీపీ రామచంద్రరావు గారు ఆ విధంగా పెద్ద ఎత్తున రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. నేను 100 కోట్ల తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఏమన్నా అనుకోని లోపల సంఘటనలు జరుగుతున్నాయా, రేవనే అక్కడ ఏమి జరుగుతున్నదని మాకన్నా ఎక్కువ మీరే చెప్పాలి. ఎందుకంటే మామూలు అంచనాల కన్నా కూడా భిన్నంగా జరుగుతున్నది. మామూలు రాజకీయాల కన్నా కూడా ఒక విధంగా ఈ రకరకాల భిన్నమైన అంశాలతో ముడిపడి ఉన్నది. కాబట్టి తెలంగాణ అంశం కాదు మేడం, ఈ తెలంగాణ అంశంతో సంబంధం లేదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వైఎస్ఆర్ సీఎం 2005-6లో అప్పుడు తెలంగాణకి ఏమి స్వతంత్రం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన విషయంలో కూడా అది పెద్దగా ఆయన ఏదో ఒకటి వ్యాఖ్యానం చేసిండు, అది అక్కడికి అయిపోయింది. కానీ ఈ జరుగుతున్న తర్వాత అనేక పరిణామాలు చూస్తే మాత్రం ఆంధ్ర రాజకీయాలు మళ్ళీ ఏమైనా వేడెక్కుతున్నాయా, రాజకీయాలలో ఏమన్నా అంటే అనుకోని సంఘటనలతోని మళ్ళీ అది కొంత అది ముందుకు పోతున్నదా, లేకపోతే రాజకీయ నాయకుల మధ్య కొంత వేడి వాడి తూటాల మాటలు పెరుగుతున్నాయా, లేకపోతే అందరు కూడా లైమ్ లైట్ ఉండడానికి ఇప్పుడు ఈ మధ్యన మంచికో చెడ్డకో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినట్టు పక్క పెడితే పవన్ కళ్యాణ్ గారు ఈ 10 రోజుల నుంచి వెళ్ళి మొత్తం ఆంధ్ర మీడియాలో, తెలంగాణ మీడియాలో, అన్ని మీడియాలో ఒక లైమ్ లైట్ గా హైలైట్ గా మించిపోయింది. అట్లా ఏమైనా మీడియా అటెన్షన్స్ కోసం చేస్తున్నారా ఇవన్నీ? ఎందుకంటే ఏమి లేని విషయాలను పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్నది. నిజంగా రియల్ గా
పబ్లిక్ సమస్యలను, లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను, అక్కడ ప్రజల సమస్యలను, ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకొని మాట్లాడుతున్నారంటే ఇవన్నీ ఏం లేదని ఒక విధంగా ఇవన్నీ చిన్న చిన్న వ్యక్తిగత విషయాలను ఈ పెద్ద ఎత్తున వాళ్ళు స్పందించడం, ఏది విమర్శలు, ప్రతి విమర్శలు, ఇది ఛాలెంజ్ అంటే ఇది నీవు ఏం చేస్తానో నీకు నేను సవాలు ప్రతి సవాలు అంటాను. ఈ సవాలు ప్రతి సవాళ్ళు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే మాటువంటి వాళ్ళకి అర్థమవుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏమైనా అనుకోని మార్పులు ఏమైనా జరుగుతున్నాయన్నది మాకు డౌట్ వస్తుంది. కిషోర్ గారు, మీరు చెప్పండి. విన్నారు కదా ఆ పాపిరెడ్డి గారు ఏం చెప్పారో. అసలు కూటమిలో ఏం జరుగుతోంది ఏంటి? ఏదైనా కూటమి ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి, అంటే కూటమి ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల తరువాత కేవీపీ రామచంద్రరావు గారు ఇలాంటి ఈరోజు లెటర్ రాయడం చూస్తుంటే ఏం జరుగుతోందని నాకు అనుమానం వస్తోందని పాపిరెడ్డి గారు అంటున్నారు. అలాగే చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలను ఎందుకు పెద్ద విషయాలుగా చూస్తున్నారు అని కూడా ఆయన అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అందరికి నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ. పాపిరెడ్డి గారు అన్న మాటలు వింటా ఉంటే నిజంగా జనసేన పార్టీ తరఫున కుట్ర జరుగుతుందనే చెప్పాలి. మనం అందరూ కూడా గమనించినట్లయితే తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు, ఒక పక్క జర్నలిస్టులు, అనాలిసిస్టులు అందరూ కూడా ఇప్పుడు అవినీతి అనే మరక లేకుండా ప్రజారంజకమైన పాలన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రకంగా ఆయన కుంగదీయాలనో, ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలనో పలు రకాలుగా కుట్ర జరుగుతుందనేది మేము జనసేన పార్టీ తరఫున స్పష్టంగా చెప్పగలం. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా, అంటే మోడీ గారు కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు దేశ ప్రధాని ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఇంటికి రావడం అనేది మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎక్కడ ఒక శక్తిగా మారతాడో, ఎప్పుడు ఆయనకి స్వార్థం లేదు, పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు. స్వార్థరహితంగా ప్రజల కోసం, అంటే 75 సంవత్సరాలుగా మర్చిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకొస్తూ ప్రజారంజకమైన పాలన సాగిస్తూ అవినీతికి అవకాశం లేకుండా ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా కుట్ర జరుగుతుందనే చెప్పాలి. ఈ రోజున మనం చూసినట్లయితే ఇంకా కేవీపీ గారి విషయానికి వస్తే అసలు ఉన్నాడా పోయాడా అని ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో అయ్యా నేనున్నానని మళ్ళా వచ్చాడు, ఇది ఏ డ్రామానో మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆయన చెప్పిన అంశాల్లో మొదటి అంశం వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్కి సంబంధం లేదన్నారు కేవీపీ మావ. సోషల్ మీడియాలో ఉన్న వాక్య అట్లాగే చెప్తా ఉన్నాను, కేవీపీ మావ ఇంకా బతికే ఉన్నావా? మా బాబాయ్ గొడ్డల పోట్లాగా నీ మీద కూడా ఇట్టాడు పడుతుందేమో. వైఎస్ఆర్కి మీకు సంబంధం లేదంటున్నావు. పార్టీ ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ ఫోటోని, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన కొన్ని సేవల్ని వాటిని ముద్రించుకొని మీరు ప్రతి ఇంటికి ఓట్లు అడుగుతున్నారు, ఇది మర్చిపోయినట్టున్నారు. సంబంధం లేకపోతే ఆ ఓట్లు అడిగేటప్పుడు ఆయన పేరుని, మీ పార్టీలో ఆయన పేరుని ఎందుకు జోడించారో ముఖ్యంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చాలా నిదానంగా ఒక లెటర్ రిలీజ్ చేసి నేను ఉన్నానని చెప్పుకునే ఉనికి చేశారు. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా ఫేమ్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలి. ఈ విధంగా అయితే మన పార్టీ మనం ఫేమ్ లోకి వస్తామనేది ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే ప్యాకేజీలు వస్తున్నాయి, ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయి, అతని స్థాయిని తగ్గించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన నీడను కూడా తాకలేరు. ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారు రాసిన లేఖ చూస్తే ఆనాడు అధికార గర్వంతో, అహంకారంతో ప్రజారాజ్యం పార్టీని తొక్కివేయడానికి ప్రయత్నించలేదా కేవీపీ గారు అని స్పష్టంగా నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ హయాంలో చేసిన కుట్రలు 2005 నుంచి ప్రారంభించి మెగా ఫ్యామిలీ సేవల రూపంలో ప్రజలకి సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వచ్చినప్పుడు అనేక రకమైన కుట్రలతో మీరు పార్టీని ఇబ్బంది పెట్టింది నిజం కాదా? ఒకసారి కులముద్ర వేసి యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తావిస్తే మీ కాంగ్రెస్ నేత డి కిరణ్ కుమార్ గారితో కోర్టులో CC నంబర్ 34/2009 కింద IPC 500/501 సెక్షన్ పేరు మీద కేసులు వేయించింది నిజం కాదా? ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఏదైనా మీటింగ్లు పెట్టబోతే కరెంట్ ఆఫ్ చేయడం, దాడులు జరపడం, సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి ఆ డబ్బు పరంగానూ ఇంకో ఏ రకంగానూ వాళ్ళని వశపరుచుకొని మా మీద నిందలు వేసింది నిజం కాదా? మీరు చేసిన కుట్రలు, వ్యూహాలు అక్షర రూపంలో ఆనాటి పత్రికల్లో, రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు భయపడలేదు, వెనకడుగు వేయలేదు. నాడు మీరు చేసిన తప్పులను కూడా కప్పిపుచ్చుకోవడానికి
ఈ రోజు అమాయకత్వం పుసుకు వేసుకుని లేఖలు రాస్తే ప్రజలు నమ్మేస్తారని మీరు అనుకోవడం నిజంగా మీ అవివేకమే అనుకోవచ్చు. వివేక గారి లాగా మీరు కనపడకుండా పోయారు కాబట్టి సరిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వాక్యం మళ్ళా వింటే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదనే మాట వింటే మీకు గొడ్డల పోటు కాదు, మరి ఇంకేదైనా తగలొచ్చని మరొకసారి తెలియజేస్తూ, వైఎస్ఆర్ గారు నేరుగా అధికారికంగా కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ అనుబంధ సంస్థల ద్వారా, అనుబంధ విభాగాల ద్వారా యూత్ కాంగ్రెస్ లీడర్లతో పర్యటనను అడ్డుకోవడం, అటువంటి ఎన్ని కుట్రలు చేశారో ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా చేసింది. మెగా ఫ్యామిలీ 2005 నుంచి సామాజిక సేవల రూపంలో ప్రజలకందరికీ దగ్గర అవుతున్న తరుణంలో మీరు చేసిన కుట్రలు, మీరు పట్టిన పన్నాగాలు ఈ రోజు చాలా తెలిసే ఉన్నాయి. ఆ రోజు ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న ఒక అధికారి ముందుగానే పసిగట్టి హెచ్చరించి ఒక పోలీస్ ఆఫీసర్ పేరు చెప్పమంటారా? లై డిటెక్టర్ల తర్వాత సంగతి. కానీ ఆ రోజుల్లో స్లీపింగ్ సీఎం గా మీరు చేసిన అవినీతి ఆరోపణలు వీటిలన్నిటికీ మీరు సమాధానం చెప్పగలరా? ఈ కుట్రను ముందుగానే పసిగట్టి ఆ రోజు మన ప్రజారాజ్యం పార్టీ అప్పుడు వివరించిన ఒక అధికారి పేరు చెప్పమంటే ఈ రోజున ఒక లై డిటెక్టర్ టెస్టో తేలస్తామన్న పెద్ద పొలిటికల్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. 2 దశాబ్దాల క్రితంగా కాంగ్రెస్ నడిపిన ఒక వ్యవస్థీకృత నిఘాదనం పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టేంత సంస్కార హీనులు కాదని మరొకసారి తెలియజేస్తూ, వారి పేరును బయట పెడితే ఆయన ఉద్యోగానికి ఇబ్బంది ఉండేది అనేది వాస్తవం. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ మీద మీరు కుట్రలు పన్నారనేది కూడా పూర్తిగా నిజం అనేది మరొకసారి తెలియజేస్తూ, వైఎస్ఆర్ అనుసరించిన ఫ్యాక్షనిజం అయితేమి, కక్ష సాధింపు చర్యలు అయితేమి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రిని అర్థం పెట్టుకొని మీకు ఏమీ తెలియకుండానే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకున్నారా? ఆ రోజు మీరు చేసిన అవినీతి చూస్తుంటే రాష్ట్ర ప్రగతి దేశాలు దాటి విదేశాలకు పాకిన పరిస్థితి మర్చిపోయారా? వైఎస్ఆర్ పాలన ప్రస్తుత వైసీపీ వాకర్తో ముడిపెట్టడం 100% కరెక్ట్. ఎందుకంటే పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అని మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని అనుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ రోజులో వైఎస్ఆర్ గారు ఏదైతే అవినీతి చేశారో దాన్ని కొనసాగించారో వారసుడిగా జగన్మోహన్ రెడ్డి. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారని అవహేళన చేస్తున్నారు. అవును, ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడ్డారు. వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత మీరు ఉన్నారా పోయారా అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ప్రజల్లోనే ఉండి పోరాడారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడారు, సమాజ సేవ కోసం పోరాడారు, ఉద్దానం సమస్య మీద పోరాడు, మహిళల సమస్యల మీద పోరాడారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉంటూ 2024లో 100% స్ట్రైకింగ్ రేట్ తో జనసేన పార్టీ గెలుపొందడానికి ఒక వ్యూహకర్తగా నిలిచాడు. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి దిశగా నడిచేందుకు మూల కారణం అయ్యాడు అనేలో ఈరోజు తప్పు లేదు. ఈరోజు కిషోర్ గారు ఒకసారి శివకుమార్ లాల్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాము, మళ్ళీ మీరు మాట్లాడుతారు. కానీ శివకుమార్ లాల్ గారు, మీరు విన్నారు కదా ఇప్పటి వరకు కిషోర్ గారు ఏం మాట్లాడుతున్నారు. ఆయన మీకే సవాల్ విసురుతున్నారు. అంటే ఈరోజు లెటర్ రాయడాన్ని కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీకి వైసీపీకి ఆయన సంబంధం లేదు అనడాన్ని కానివ్వండి ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒక్కటి, ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి మాట్లాడిన కిషోర్, ఆయన మచ్చలేని నాయకుడు అంటుండు. ఒక్కసారి అది మళ్ళీ వెనక్కి తిరిగి సరి చూసుకోమని చెప్పండి. ఆయన ఆల్రెడీ పిఆర్పి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే ఇప్పుడు ఈ మధ్యాహ్నం తగ్గిండేమో, రెచ్చిపోయి మాటలు మాట్లాడము. గతంలో పరిటాల రవితో జరిగినప్పుడు ఏం జరిగింది, దాని తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులతో బైస్ అయినప్పుడు ఏమైంది, ఇదే కేసీఆర్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ ఏమన్నాడు, ఎవడరా పవన్ కళ్యాణ్ బిడ్డ నా జోలికి వస్తే 1000 తునకలు అవుతావని చెప్పిండు. ఒక్క నిమిషం, కిషోర్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను అనుకుంటే చాలా జాగాలలో నేను అపోజ్ చేస్తుంటే నువ్వు రాసి పెట్టుకో, నువ్వు మధ్యన మాట్లాడొద్దు, ఎందుకంటే డెకోరం మెయింటైన్ చేయి. అయితే ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్స్, ఏదైతే సినిమా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు కిషోర్ అటువంటి యువకులు, కిషోర్ ఇన్ ద సెన్స్ నా క్లినిక్ పైన ఓనర్ కూడా వాళ్ళ అబ్బాయి కూడా కిషోరే, వాడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, నేను కాదంటలేను. ఈ ఫ్యాన్ వేరు, లేకపోతే రాజకీయాలు వేరు. రాజకీయాలలో వాళ్ళు చేసింది ఏం లేదు. ఇటు చిరంజీవి చేసినా దోపిడీ చేసిండు. ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని చెప్పి రూపాయికి ఎకరం లాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టిండు. అది
ఎంత ప్రైమ్ ల్యాండ్ లా ఫ్రీగా తీసుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. పిఆర్పి పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి రాజ్యసభ తీసుకున్నాడు. ఈరోజు అన్నదమ్ములు ఎక్కడ కూడా వాళ్ళు ఖాళీ లేరు. అన్నను అడ్డం పెట్టుకొని తమ్ముడిని అడ్డం పెట్టుకొని అన్న. ఇది జరుగుతున్న విషయం. అండ్ మోర్ ఎవర్ మచ్చలేని నాయకుడు అని కిషోర్ నువ్వు అంటున్నావు, ఇప్పటికీ తెలంగాణలో ఎన్నో జాగలీలు కులగొట్టిండ్రు అన్న తమ్ములందరూ కలిసి. దాని తర్వాత ఈరోజు ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు ఉన్న ఊరేంది, ఈరోజు హైదరాబాద్ లో వచ్చి మంచి ప్రైమ్ ఏరియాలో బంజారా జూబ్లీస్ లో వాళ్ళు ఉండడం ఏంది. అండ్ మోర్ ఎవర్ మొన్నటి వరకు కోడి చెరువు అనే ఒక చెరువును మూసేసి 10 ఎకరాల జాగని తుణుకలు చేసి 3 ఎకరాలు మళ్ళీ తర్వాత 9 ఎకరాలు పోయిన తర్వాత మళ్ళీ 1 ఎకరం అంటే 10 ఎకరాలు దాని మీద అయితే డైరెక్ట్ గా దోపిడి దొంగలాగా దొరికిపోయిండు. దాని మీద నేను డిఫమేషన్ వేస్తా, అది వేస్తా. నువ్వు డిఫమేషన్ వేస్తే ఇంకా మంచిదే. కాదు ఇంకా నువ్వు లీగల్ గా ప్రశ్నిస్తావు. శివకుమార్ లాల్ గారు, మీరే అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. ఆయన నేను కబ్జా చేశాను చెరువుని అని గనక నిరూపిస్తే నేనే ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. అన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని సుమోటోగా తీసుకొని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయించట్లేదు? ఎందుకు ఇలా మాట్లాడుకునే ఉపయోగం లేదు కదా. ఆయన ఆల్రెడీ సవాల్ విసిరారు. అనుష, నేను ఒక్కటే చెప్తున్నా, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద కేసు ఫైల్ అవుతుంది. అది ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఈయన ఎట్లా తీసుకుండు, దాని మీద ఆయన నోరుకు మెత్పతం లేదు. ఆయన ఆల్రెడీ దొరికిపోయిన దొంగలాగానే ఇప్పుడు ఉండు. కాబట్టే ఈ జనసేన కార్యకర్తలను ఫ్యాన్స్ ని ఎగదోలుతుండు తప్ప ఒక రకంగా నిజంగా కూడా ఆలోచిస్తే మనం గత డిబేట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు కేవీపీ రామచంద్రరావు గురించి మీరు నిజంగా పట్టుకుంటే అది పెద్ద విషయం అయితే, ఆధారాలతో నిరూపించి మీరు పట్టుకుంటే మళ్ళీ మనం ఇదే వైకే నెట్వర్క్ లో మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం మా చెరువుకు సంబంధించి. మీకు ఆధారాలతో పంపిమంటే నేను పంపిస్తా. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వండి, అధికారంలో ఉన్నారు కదా. ప్రజారాజ్యం పార్టీ గురించి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు యాంటోనీ గారిని చిరంజీవి కాళ్ళ దగ్గర పంపించి కాంగ్రెస్ పడిపోతుంది మా నాయకులు తీసుకున్న ఘనత మీది. శివకుమార్ లాల్ గారు మాట్లాడగానే మీకు టైం ఇస్తాను. నువ్వు మాట్లాడతా అంటే చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడతారు మీకు లేదు నువ్వు నోట్ చేసుకో. బ్లడ్ బ్యాంక్ గురించి మనం చేసుకున్న వయసులో నేను ఏం చెప్తున్నా, బ్లడ్ దానం చేయండి మాట్లాడతారు. చిరంజీవి గారు ఇష్టం లేకపోతే యాంటోనీ గారు చిరంజీవి గారు చేయమని చెప్పి కాళ్ళు పట్టుకున్నారు మీరు. నేనేమంటున్నా, నువ్వు పిల్లోడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే అడ్రస్ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజు ఆలోచిస్తే అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నారు? సెటిలర్స్ ఎంతమంది ఉన్నారు తెలంగాణలో? బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతమంది సెటిలర్స్ ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ స్థిరపడారు అని మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అధికారంలో ఉన్నారు కదా. కిషోర్ గారు ఒక్క నిమిషం ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడండి. శివకుమార్ లాల్ గారు, మీరు పాయింట్లని నోట్ డౌన్ చేసుకోండి. మీకు టైం ఇస్తాను. కిషోర్ గారు, నేను మీకు టైం ఇస్తా. ఒక్క నిమిషం శివకుమార్ లాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడినండి, తర్వాత మీకు టైం ఇస్తా, మీరు మాట్లాడుదురు. మీకు టైం ఇస్తా, మీరు ఎంత కావాలంటే అంత టైం ఇస్తాను. చెప్పండి శివకుమార్ లాల్ గారు. నేనేమంటున్నాను సార్, ఒకవేళ కోడి చెరువుది మీకు వైకే టీవీకి నన్ను పంపిమంటే విత్ ఆధారాలతో ఆల్రెడీ దాని మీద వీడియోస్ చేయడం జరిగింది. పోలీసులు పంపించమనండి, అరెస్ట్ చేయమనండి. కిషోర్, నీకు చెప్తుంటే అర్థమైతలేదా? ఓ శివ, మీకే చెప్తా ఉన్నా. వైకే టీవీకి ఎందుకు శివ? అర్థమవుతుందా? నేను మెయింటైన్ చేస్తావా? మీకే చెప్తున్నాను, వైకే టీవీకి కాదు. అవినీతి జరిగితే పోలీసులు పంపించండి, అరెస్ట్ చేయించండి. నువ్వు ఫస్ట్ నీ టర్మ్ అయిపోయింది, నువ్వు నోరు మూసుకోకొచ్చేపు. నీ టర్మ్ అయిపోయింది, నువ్వు నోరు మూసుకోవాల్సింది నువ్వు. అరే మళ్ళీ అదే మాట్లాడతావు. పెద్ద చిన్న మర్యాద, పెద్ద చిన్న మర్యాద. కిషోర్ గారు ప్లీజ్ కామ్ డౌన్. ఇద్దరు ప్లీజ్ కామ్ డౌన్. అనుష మర్యాద లేదు. నువ్వే నాయకుడు నువ్వు. అనుష, కిషోర్ గారు అలాగే శివకుమార్ గారు ప్లీజ్ కామ్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్. ఇదిగోండి, మనం ఒక డెకోరం మెయింటైన్ చేయాలి. డిబేట్ అన్నప్పుడు మనం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. డెఫినెట్ గా ఇద్దరు మాట్లాడొద్దు. ఇద్దరు గౌరవం ఇచ్చి పుచ్చుకొని మాట్లాడాలి. ఒక్కసారి చెప్పిన ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఎన్నిసార్లు నాయకుడా? లేవు, నువ్వు నాయకుడువా?
కొడుకేసి ఉంటే ఏం మాట్లాడుతున్నావు? నాయకుడు అవడానికి నీ కొడుకు వయసు ఉండాలా? వాళ్ళు తెచ్చుకోవాలా ఎట్టా? నేను మధ్యన మాట్లాడే మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. వయసు నీకు వచ్చింది. మధ్యన మాట్లాడొద్దని నోరు చెప్పినా. మూసుకొని మాట్లాడు. డెకోరం మెయింటైన్ చేయని క్షమాపణ చెప్పినా. చెప్పండి. అర్థమవుతుందా? అవునంటావు నువ్వు. పిచ్చి పిచ్చిగా అవునా? మాట్లాడదు. బిహేవియర్ లేదా? పిచ్చి పిచ్చిగా ఎన్ని సంవత్సరాలు మాట్లాడొద్దు. చేస్తున్నావు రాజకీయం? మీ రాజకీయ పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. శివకుమార్ లాల్ గారు, శివకుమార్ లాల్ గారు. అని చెప్పిందా? అవులా అని చెప్పిందా? అనుష బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇటువంటి డిబేట్ ఫస్ట్ రెస్పెక్ట్ నేర్చుకోండి. అవులాగాలని చెప్తారు. లేదు. ఎవరో శివకుమార్ లాల్ గారు ప్లీజ్ కామ్ డౌన్. కిషోర్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ మీరే మాట్లాడుతారు కానీ. కిషోర్ గారు, కిషోర్ గారు అంటాడు పెద్ద పూలు ఉన్నట్టు. సరే పిచ్చోడా, నువ్వు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు మాటలు మాట్లాడు. వయసు శివకుమార్ నీకు లాల్ లేదు. గారు, శివకుమార్ లాల్ గారు మాట్లాడడం నేర్చుకో. కామ్ డౌన్, కామ్ డౌన్. కిషోర్ గారు అరే ప్లీజ్ వాడు కామ్ డౌన్. మాట్లాడతాడు మీరు. వాడు చిన్న పోరాడు, వాడు ఏదో మాట్లాడుతుండు. కండ వాయేసుకొని పెద్ద మనిషిలాగా నోటుకొచ్చి మాట్లాడితే ఇంటారా ఎట్టా? ఏం మాట్లాడినా నేను? ఏ నోరు మూసుకుంటావు నువ్వు? చెప్పిన నోరు మూసుకుంటావు? నువ్వు అవునా? మాట్లాడొద్దు. ఒక పూల్ నిమిషం లాగా ఆగు అని. డెకోరం పెద్ద మెయింటైన్ పూల్ చేయని లాగా చెప్పిన. అర్థం కాదా? ఏంది అర్థమైంది? నోరు మూసుకుంటావు డెకోరం నువ్వు? మెయింటైన్ చేయి ఫస్ట్. పబ్లిక్ డొమైన్ లో అవులా అంటావు నువ్వు? పూల్ తెలివి లేకుండా మేడం మాట్లాడవు. ముందు బిహేవియర్ ఉండే వాళ్ళని పంపించండి. నువ్వు ఒక మనిషికి ఒక్కసారి ఆయన చెప్తారు. మర్యాద ఇవ్వాలో మనిషి కాదా? చూసుకోవాలండి. నువ్వు కిషోర్ మౌనంగా గారు, ఉన్నావు. calm down, ఒకసారి కిషోర్. చెప్తే అర్థం కాదా? ఇద్దరు ప్లీజ్ కామ్ డౌన్. శివకుమార్ లాల్ గారు, కిషోర్ గారు ఇద్దరు ఆడియోలు మ్యూట్ చేయండి ఒకసారి. ఇద్దరు ఆడియోలు మ్యూట్ చేయండి. ఒకసారి చెప్తే వినాలా? వినకుండా మాట్లాడితే ప్లీజ్ కామ్ డౌన్. ఇద్దరు ప్లీజ్ కామ్ డౌన్. బిహేవియర్ డిగ్నిటీ నేర్చుకోండి. వయసు వచ్చింది కదా. ఇంకా ఒక పిల్ల ఇద్దరు ఆపేసేయండి. కిషోర్ గారు ఆపేసేయండి. ఇద్దరిని ఆపేయమన్నాను. ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్. టీసీఆర్ ప్లీజ్ ఇద్దరు ఆడియో ఒకసారి మ్యూట్ నాకు చేయండి. మర్యాద లేకపోతే ఇంతసేపు గమ్ముంటున్నావు. 2-3 వచ్చుంటాయి నీకంటే పెద్ద మాటలు. ఏంది? నాకు పబ్లిక్ లో ఎట్లా మాట్లాడాలో తెలుసు. సార్ మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కిషోర్ గారు, శివకుమార్ లాల్, శివకుమార్ లాల్ గారు మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. పబ్లిక్ డొమైన్ లో ప్రజాప్రతినిధిగా వచ్చావు. బిహేవ్ యువర్ సెల్ఫ్. టీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ద ఆడియో. దట్స్ ఇట్. అదొకటి ప్లీజ్ చెప్పాలి. మ్యూట్ ద ఆడియో ఇద్దరిది. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, తప్ప పాపిరెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు చెప్పండి. ఎవడైనా అడుగు నువ్వు. మీరు చెప్తున్నారు. బిహేవియర్ లెస్. శివకుమార్ లాల్ గారేమో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు, చిరంజీవి గారు కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయంలో చాలా అవినీతి జరిగిందని, ఎంతో విలువైన భూమిని ఉదారంగా చిరంజీవి గారు తీసేసుకున్నారని చెప్పి శివకుమార్ లాల్ గారు అంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యలన్నింటినీ మీరు ఎలా చూస్తారు పాపిరెడ్డి గారు? ఇప్పుడు ఒకటి అన్వేషణ మేడం గారు, ఇప్పుడు నేను మొన్నటి దానిలోనే క్లియర్ గా మాట్లాడాను. ఎప్పుడైతే ఈ లెక్కలు వస్తాయో, ఎవరెంత ఇచ్చారు, ఎవరెంత తిన్నారు, ఎవరెంత ఏం జరిగింది అనేది దానికి అంతు లేదు, ఎక్కడికో పోతుందని కూడా చెప్పడం జరిగింది. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, డిస్కషన్ కూడా అవుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు అన్వేషణ మేడం గారు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆంధ్రలో ఉన్న ఫీలింగ్స్ కానీ, ఆంధ్రలో ఉన్న అభిప్రాయాలు కానీ అవి యూనివర్సల్ గా, అంటే అది మొత్తం దేశం మీద అదే అభిప్రాయాలు ఉంటాయి. మీకున్న అభిప్రాయాలు అంటే ఆంధ్రలో ఉన్న అభిప్రాయాలు గొప్ప అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలే ఫైనల్ అని అనుకుంటే అది తప్పు అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ విషయాలు వచ్చినప్పుడు ఈ ఏం జరుగుతున్నది దాని మీద ఇప్పుడు బై అండ్ లార్జ్ ఇది ఆంధ్ర పాలిటిక్స్ కి సంబంధించిన విషయం. ఒక విధంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ పెద్ద సంబంధం లేదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అబ్బాయి జనసేన అబ్బాయి మాట్లాడినప్పుడు వాళ్ళ నాయకుని గురించి ఆయన బాగా చెప్పొచ్చు. చెప్పినప్పుడు అందులో ఏమైనా తప్పులు ఉంటే మిగతా వాళ్ళు తప్పులు పెట్టచ్చు. అయినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ దాన్ని స్ట్రాంగ్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్య దేవుడు, గొప్ప నాయకుడు మీరు అనుకుంటారు, ఓకే. కానీ అదే చరిత్ర తెలంగాణ లేదు, చాలా మటుకు లేదు. చాలా నేను అంత మొన్నటి టీవీలో కూడా మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడదు. ఆ చరిత్ర కానీ, ఆ చరిష్మా కానీ, అదేదైతే మీరు ఆయన చాలా దేవుడు లెక్క చూస్తున్నారో ఆ విషయాలు ఇక్కడ ఏంత మాత్రం లేవు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వేరే చూస్తారు. కాబట్టి ఎందుకు చూస్తారు, దేని చూస్తారు అంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి, ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు బట్టి, ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు బట్టి ఒక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా లైక్ చేయరు, ఈవెన్ వైఎస్ జగన్ కూడా ఎవరు లైక్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా పెత్తందారులుగా ఇక్కడ చూస్తారు కాబట్టి వీళ్ళు పెద్దగా సంబంధాలు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఇది ఏదైతే ఉన్నదో ఇవి అనవసరంగా ఈ ఇద్దరి మధ్య మాటలు పెరగడం కూడా ఇది కొద్దిగా మనం అవాయిడ్ చేస్తే బాగుండేది. కానీ ఇద్దరు మాట్లాడుకున్నా అవి ఇక్కడికే వదిలేసి ఒకటేంటంటే ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ మేము మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ఉండొచ్చు అంత గొప్ప విషయం, కానీ ఇక్కడ అట్లా లేనప్పుడు అది మీరు ఒప్పుకోవాలి. లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు గొప్ప అంటే ఇది గొప్ప కాదని వీళ్ళు అంటారు ఇక్కడ. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే ఏది కూడా యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రపంచ నిజం కాదు. ఒక దగ్గర ఒక తరీకు ఉంటుంది, ఒక దగ్గర ఒక తరీకు ఉంటుంది. కాబట్టి ఈ మాట్లాడేటప్పుడు ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు. కేవీపీ నిజంగా జనసేన నాయకుడు అనేది కరెక్ట్. అసలు కేవీ రామచంద్రరావు బతికున్నాడా పెట్టా అన్నది కూడా ఏమో తెలియదు. సడన్ గా వచ్చిండు లెటర్ రాసిండు. ఈ లెటర్ రాయడంలో మతలబ్ ఏందనేది అందరికి ఇప్పుడు నాటు కూడా అర్థమైంది. ఎందుకు ఆయన అంత 100 కోట్లు అంటే అంత పైసలు సంపాదించండి, ఆయన 100 కోట్లు ఇచ్చేంత కూడా ఒక మాట వస్తుంది. 10 కోట్లు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆవేశాలను పెంచడము, పర్సనలైజ్డ్ అంటే పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజా విషయాల మీద, ప్రజల సమస్యల మీద, ప్రాంతాల సమస్యల మీద, జనబౌల్య సమస్యల మీద ఉన్నప్పుడు బాగుంటుంది. అట్లా కాకుండా అది కేవలం వ్యక్తిగత సమస్యల మీద, వ్యక్తిగత విషయాల మీద, వ్యక్తిగత రాగద్వేషాల మీద నడిచినప్పుడు జరిగేది ఇదే ఉంటుంది. ఇప్పుడు ఒకటేంటంటే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడి కన్నా కూడా ఆవేశపరుడు. రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆవేశం తక్కువ ఉండాలి. ఎందుకంటే ఆవేశం ఎంత ఎక్కువ ఉంటే దాంతో అనర్థాలు, సమస్యలు ఎక్కువైతాయి ఆ నాయకుడికి. అది ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు నిజంగానే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థానంలో నేనుంటే ఇది నేను 2005లో జరిగిన విషయం గురించి ఎందుకు మాట్లాడాలంటే, మొన్న జరిగిన విషయమే, నాగేశ్వర్ గారి విషయమే, మీకు ఆధారాలు ఉన్నాయా, అది ఉన్నదా అని మీరు కేసులు పెట్టారు. ఇప్పుడు దానికి ఇంకో రూట్లో వచ్చి కేవీ రామచంద్రరావు నీకు ఆధారాలు ఉండదు చూపెట్టి నేను 100 కోట్లు ఇస్తాను అంటే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు చేసేటప్పుడు ఇవన్నీ, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడినప్పుడు నాకు అంతకుముందు నేను అదేం జరిగింది, పూర్వపారాలు ఏమున్నాయి, ఆ మాట మాట్లాడినప్పుడు, ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని యొక్క పరివర్తనాలు ఉంటే అది చూసుకోవాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిందే తప్పు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇప్పుడు జనసేన నాయకుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు అదే నాగేశ్వరరావు చెప్తే, ప్రొఫెసర్ నాగేశ్వర చెప్తే మీరు వీల్లేదు, మీ ఆధారాలు ఏంటిది, మీ సోర్స్ ఏంటి అని మీ బాగా ఏది అక్కడి నుంచి వెళ్ళి ప్రశ్నలు వచ్చినాయి, కేసులు పెట్టినారు. ఇప్పుడు అదే ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, 2005లో జరిగినప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు అడుగుతారు, పేరు అడుగుతారు, పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఎందుకు చెప్పిండు, దాని ఆధారాలు ఏంది, దాని ఎవిడెన్స్ ఏంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేసేటప్పుడు ఇటువంటి విషయాలు, చిన్న విషయాలు పట్టించుకోవద్దు, దాని మీద పదే చెప్పొద్దు. అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన చాలా విషయాల్లో కూడా ఇన్కన్సిస్టెన్స్ ఉంటుంది. ఆయన చేసే చేతులకు, మాట్లాడే మాటలకు, ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా వైరుధ్యాలు ఉంటాయి. ఆ వైరుధ్యాలనే ఆయన ఇరుకుంటున్నాడు కాబట్టి ఇంత బదనామం అవుతున్నాడు, ఇంత టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారిని అందరు టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఒక విధంగా రాజకీయాలు సరిగ్గా చేయరాకపోతే, రాజకీయాలలో ఇటువంటి ఈ ఆవేశాలతో వచ్చే మాటలతో అనేక విధాలుగా వీళ్ళు దాన్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టార్గెటే కాకుండా వీక్ చేయడానికి అవకాశం ఉంటుంది, బదనాం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు ఒక్క పవన్ గారు, ఇప్పుడు అదే చంద్రబాబు విషయంలో ఎందుకు వస్తలేదు, అదే జగన్ విషయంలో ఎందుకు వస్తలేదు, అదే ఇంకా మిగతా విషయంలో ఎందుకు వస్తలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు వస్తున్నది అంటే, పవన్ కళ్యాణ్ గారు తరచుగా ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని అంటున్నారులేండి. అక్కడ వేరమ్మా, అక్కడ మీ రాజకీయాలు వేరు. ఇప్పుడు అదే చెప్తున్నామ్మా, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విమర్శించారు. అధికారంలో ఉన్నావు, అధికారంకి వచ్చేటప్పుడు నువ్వు 2024లో అనేకమైన వాగ్దానాలు చేసి అనేక విధాలుగా మేము మంచి చేస్తామని చెప్పారు. మీరు అది చేయడం లేదని అక్కడ ప్రజలు అడగడానికి, ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మీరు అధికారం వచ్చే ముందు 2023లో అనేకమైన వాగ్దానాలు చేసినారు, ఆ వాగ్దానం నెరవేరడం లేదని ఇక్కడ కూడా అడుగుతున్నారు. అడగడంలో తప్పు లేదు, అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, మీరు ప్రామిస్ చేసి అనేకమైన మేనిఫెస్టోలో పెట్టుకొని వాగ్దానాలు చేసి వచ్చారు, అవి నెరవేర్చలేదు, నెరవేర్చే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అడుగుతుంటారు. ఇక్కడ అడుగుతారు, అక్కడ అడుగుతారు. రేపు ఇంకొక ఏడాది పోతే ఇంకా దాని మీద ఉద్యమాలు రావచ్చు, ఘర్షణలు రావచ్చు, ప్రజలలో ఒక విధమైన అసంతృప్తి కూడా రావచ్చు, అది వేరు విషయం. అయితే ఒకటేంటంటే, ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడినప్పుడు, ఆయన ఆవేశంతో రాజకీయాలు చేస్తే రాజకీయాలు నడవు. ఇప్పుడు జనసేన ఆయన పేరేంది, మహేష్ గారా, మీ పేరేంది, కిషోర్ గారు. ఇప్పుడు రాజకీయాలన్నీ సహజమండి. ఇప్పుడు మీరు 2029 వరకు మీ పరిపాలన ఉంటుంది. 2029 తర్వాత ఏం గ్యారెంటీ ఉన్నది? ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారండి. రాజకీయాలు ఎప్పుడు మారుతున్నాయండి. ఇప్పుడు అదే 2019 ప్రాంత
రెండు స్థానాల పోటీ ఓడిపోయిందంటే ఓడిపోయింది అంటారు జనాలు అంటారు. అప్పుడు రెండు స్థానాలు చేసి కూడా ఓడిపోయినావు కదా అంటారు. అన్నంత మాత్రాన మీరు దాన్ని పట్టుకొని గింజుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్లా కూడా జగన్ కూడా ఓడిపోయి సమాధానం ఇచ్చానండి. కేవీపీ గారు ఓడిపోయారన్నారు, మేము రాజకీయాల్లోనే ఉన్నాము, ఆయన లేరు. మీరు చెప్పండి, వినండి. నేను దానికి చెప్పాను, మీకు చెప్పలేదు. కేవీపీ గారు ఏదైతే అన్నారో దానికి సమాధానం ఇచ్చాను. ఇప్పుడు ఒకటేంటంటే ఈ 2 చోట్ల ఓడిపోయారు అన్నారు, మళ్ళా గెలిచారు కదా అన్నాను. ఇప్పుడు మళ్ళీ మేబీ అండి ఉన్నారు, ఇప్పుడు అసలు గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటున్నా. ఇప్పుడు కేవీపీ గారు అన్న మాటకి నేను ఇచ్చాను. ఒక నిమిషం, ఇప్పుడు ఆయన అన్న మాట డిబేట్ సార్. అదే ఒక రాజకీయ విశ్లేషణ గురించి మాట్లాడతాను. గెలవడం ఓడిపోవడం అనేది సహజం. రెండు సార్లు 2 సీట్లలో ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ 2024 గెలవలేదని కాదు, ఆయన ఉప ముఖ్యమంత్రి కాలేదని. కానీ 2029 మళ్ళీ ఏమైతే జరగదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ పోయినప్పుడు జనాలు ఎట్లా నిర్ణయించుకుంటారు, ఎట్లా తీర్పిస్తారనే జనాల చేతులు ఉంటుంది, మీ చేతులు ఉండదు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇవి ఏదైనా కూడా ఒక మాట అన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గర కూడా అంత అసహనం అక్కర్లేదు. ఎవరైనా అన్నప్పుడు మీరు దాని మీద పాయింట్ మీద రియాక్ట్ కాదు. ఇప్పుడు మనిషి మీద రియాక్ట్ కావడం అయితే మిమ్మల్ని ఆయన మాట్లాడడం, ఆయన మిమ్మల్ని అంత అవసరం లేదు. ఇలా కూర్చునే వరకు మీ ముఖం శివలాల్ యాదవ్ గారు తెలియదు, శివలాల్ యాదవ్ గారు మీ ముఖం అంత ఆవేశంతో కూడా అవసరం లేదు. కాబట్టి ఒకటేంటంటే విషయాల మీద కొన్ని మనకి నచ్చిన విషయాలు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇది మనకు వ్యక్తిగత సమస్య కాదు. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే కేవీ రామచంద్రరావు గారు ఎందుకు రాశారు అంటే మీరు ఏదో చెప్పారు. అది అంత సింపుల్ గా నాకు 100 కోట్లు ఛాలెంజ్ చేసిండు. 100 కోట్లు ఛాలెంజ్ చేసి ఎందుకు చేస్తాడు అంటే నీకు అక్కడ పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు. ఎందుకు తప్పు మాట్లాడాడు? ఒక విషయంలో పోలీసు నాగేశ్వరం తప్పు పట్టిన మీరు కేసులు పెట్టాం. అదే విషయంలో మళ్ళీ 2005, 2006 పోయి నన్ను ఎవరో పోలీస్ ఆఫీసర్ నాకు సమాధానం చెప్పిండు, ఇట్లా జరిగిందని చెప్తే ఎవడో కూడా దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడాలి సార్. అతను ఏడున్నాడు పాలిటిక్స్ లో ఏం మాట్లాడాడు? ఇప్పుడు పాలిటిక్స్ ఏం చేయాలి చెప్పండి. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు అన్న దాన్ని ప్రజారాజ్యాన్ని ఇవన్నీ కూడా అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను విమర్శించలేదు, లేకపోతే నాకేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో శత్రువు లేదా రామచంద్రరావు మీద నాకు అది ఇష్యూ కాదు. ఒకటేంటంటే రాజకీయాలలో శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా రాజకీయ నాయకుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ జాగ్రత్త లేక మనం ఒకవేళ మనం అన్యాయపదంగా అన్నావా, లేకపోతే ఆవేశంగా అన్నావా, ఇంకో విధంగా అన్నావా, ఏదన్నా ఒకటి నోరు దారితే రాజకీయ నాయకుడు దాన్ని పట్టుకోవడానికి 100 మంది ప్రత్యర్థులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. కాబట్టి నేను అదే చెప్పాను సార్ ఆయనకి. అవులా అనే మాట చాలా రాంగ్ వర్డ్. ఒక చెప్తాను నేను జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఏం మాట్లాడినా మర్యాదగా మాట్లాడమనండి, వింటాం. మర్యాదగా మాట్లాడాలి. నేను చెప్పినా కదా ఇప్పుడు మర్యాదగా. ఇప్పుడు మేము మర్యాద తప్పి ఏం లేదు, మాట్లాడడం అనేది నా సంస్కృతి కాదు. నేను మర్యాద తప్పి మాట్లాడడం. కానీ ఒకటేంటంటే ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఇవి నేను మొన్ననే చెప్పిన పవన్ కళ్యాణ్ విషయం స్టార్ మిడ్ టీ కప్ అంటే టీ కప్ లో తుఫానని లేని విషయాలను కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు అదే ఆంధ్ర రాజకీయాలు ఏం జరుగుతున్నది, ఎందుకు ఇంత వాడి వేడి జరుగుతున్న చిన్న విషయాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు అవుతున్నదని నేనే అన్నాను. కాబట్టి ఒకటేంటంటే ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు విమర్శించినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి, ఓపిక, విజ్ఞత ఉండకపోతే రాజకీయాలు నడవవు. రాజకీయాలలో అది దెబ్బతిని ఐసోలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఏదైనా మీ జనసేన నాయకులకు కానీ, యువకులకు కానీ, మీ అధినాయకులకు కానీ మీరు మాట్లాడేటప్పుడు మీకు థింక్ టైం ఉంటుంది, ఏది మాట్లాడాలి. ఇప్పుడు దాంట్లో నష్టం మీకే ఉంటుంది, ఎవరు కాదు. ఇప్పుడు అది 2005లో ఇప్పుడు జగన్ ఆపోజిషన్ లో అది పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు దాంట్లో పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఆ ఇష్యూతో ఏంది, ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ జరుగుతున్నది. ఇప్పుడు ఇవన్నీతో జరిగే అనర్థాలు ఏంటంటే ఇష్యూ లేని కాడ ఇష్యూలు సృష్టించుకోవడం, అంటే దీని ఏమంటారంటే హ్యాండ్లింగ్ టు ద ఎనిమీస్ అంటారు. అంటే శత్రువులకు మనమే ఒక అవకాశం ఇవ్వడమే అనే తప్ప ఏం లేదు. ఓకే, కిషోర్ గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు పాపిరెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే రాజకీయాల్లో చిన్న విషయాలపై స్పందనలు, ప్రతిస్పందనలు ఇలాగే వస్తే గనక ఇలాగే ఉంటుంది, ఇది తెగదు ముడిపడదు అన్న
తీరులో వెళ్తుంది అని ఆయన చెప్తున్నారు. అలాగే ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న వ్యాఖ్యల టైంలో ఏదైతే జనసేన పార్టీ రియాక్ట్ అయిందో, ఈరోజు అదే విధంగా కేవీపీ రామచంద్రరావు గారు కూడా రియాక్ట్ అయ్యారని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అదేమ్మా, ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉంటే పొరపాటు జరిగింది అని ఒప్పుకొని ఉంటే నాగేశ్వరరావు గారే ఒప్పుకున్నారు. ఏదో ఆయన కలగన్నది ఆయన ఏదో చూసినట్లు చెప్పారు. సరే, ఆడికేదో ఆయన ఏదో చెప్పాడు, మనం మర్యాద ఉంది ఆయన మీద, మనం ఏం పట్టుకోమని వదిలేసాం. ఇంక మిగిలిన ప్రాంతీయతత్వం జోడించి ఆ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో, ఆ అనాలిసిస్ నాగేశ్వరరావు గారు అన్న మాటల్లో ప్రాంతీయతత్వం ఎక్కడ ఉంది మేడం? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నేరుస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలకి పోరాడుతుందని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ దశాబ్దానికి ఇదే పెద్ద జోకు. కేవలం ఓట్లు, సీట్లు, స్వార్థ రాజకీయం కోసం పార్లమెంటు తలుపులు మూసి అర్ధరాత్రి వేళ అత్యంత అవైజ్ఞానికంగా రాష్ట్రాన్ని ముక్కాలు చేసి ఆంధ్రప్రదేశ్ కు దోహం చేసింది కాంగ్రెస్ కాదా? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఆనాడు కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పు వల్ల ఈ రోజుకి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ శిక్షను అనుభవిస్తున్నారనేది నిజం. ఏపీ ఆర్థికంగా సర్వనాశనం అయ్యి ఇబ్బంది పడుతుంది. రాష్ట్రాన్ని దారుణంగా ముంచేసిన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడడానికి కూడా అనర్హులు. ఇందాక సార్ చెప్తూ కేసీఆర్ అన్నాడు, మళ్ళా ఇంకోటి అన్నారు, అందరూ పోయారు సార్. కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ విధంగా మనల్ని రాష్ట్రానికి ద్రోహం చేస్తూ విభజన చేపట్టిందో కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది. ఒక్క సీటు కూడా లేదు మీది, ఒక్క నాయకుడు కూడా మీరు చెప్పుకోదగ్గ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో లేరు. కేసీఆర్ ఆయన ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, రాత్రి ఒక పక్కగా ఉదయం ఒక రకంగా, ఎప్పుడు ఏం మాట్లాడతారు ఆయనకి తెలియదు. అందుకే ఆయన కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ భావంతో ముందుకు వచ్చినప్పటికీ అంత ఆదరతో నిలబెట్టుకోలేకపోయారు. ఈ రోజు ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదు అంటే, రాజకీయాల్లో ఏమన్నా పర్లేదు, మనం సంపాదించుకున్నాం, అవినీతి అన్యాయం మన ఇష్టం, మనం సెటిల్ అయిపోయామని చాలా మంది ఉంటారు సార్. దానికి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు యువతకు కనబడుతున్నారు. ముఖ్యంగా యువతకి తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఉన్న అభిమానులు, మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యువత అండి. భారతదేశంలో ఉన్న యువతంతా కూడా అవినీతి లేని, అంటే అవినీతి జరగని రాజకీయాల వైపు ప్రయాణిస్తున్న, పారదర్శకమైన పాలన కోసం, జంజీ కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి వైపు ముందుకెళ్తున్నారు. జనరల్ గా అవినీతి చేస్తుంటే ఎవరైనా తట్టుకుంటారండి? నిజాయితీగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి తట్టుకునే పరిస్థితి లేదు. ఒక వ్యక్తి పైన ఇన్ని రకాలుగా దాడి చేస్తారా? ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రకాష్ రాజ్ ఆయన అన్నిటికీ గమ్ముంటాడు. ఎందుకో మోడీ గారి పేరు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినా విరుచుకుపడతాడు. ఆయనకి రాజకీయాలకు సంబంధం ఏమి సార్? ఒక సేవ చేస్తుంటాడా? ఒక అమెండ్మెంట్ ఏమైనా చేస్తుంటాడా ప్రజలకు ఉపయోగపడేది? ఈ పక్క చూస్తే నాగేశ్వరరావు గారేమో ఆయన కందిన ఏదో మాట తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని జోడించి వాళ్ళందరికీ ఏదో కథ జరిగినట్టు కట్టుకథ బయటకు చెప్తారా? ఆయన సారీ చెప్పినా కూడా ఒప్పుకోకుండా తెలంగాణ నుంచి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నెన్ని మాట్లాడినారో విన్నారా సార్? రాజకీయాల కోసం వచ్చిన వ్యక్తి అయితే ఏ మాట అయినా భరిస్తారు. ఇందాక ఆయన కాంగ్రెస్ ఆయన అన్నట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడినా పడతారు. రాజకీయాల కోసం రాలేదు, ప్రజల అభివృద్ధి కోసం వచ్చారు, పారదర్శకమైన పాలన కోసం వచ్చారు, అవినీతి లేని రాజకీయాల కోసం వచ్చారు. అవినీతి చేయనప్పుడు మాట పడాల్సిన అవసరం లేదు, పొగరుగానే ఉంటారు. భారతదేశపు జెండాకున్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే సొంత ప్రయోజనాల కోసం పార్టీకి రాలేదు కాబట్టి. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడిన విధానం చూస్తే నిజంగా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనిపించిందండి. బ్లడ్ క్యాంపు, బ్లడ్ ఐ డొనేషన్ నా చిన్నతనంలో నేను విన్నాను. సినిమాల్లో ఆర్థికంగా ఆయన ప్రయోజనాల కోసం ఆయన చూసుకోకుండా చిన్నప్పటి నుంచి మా యువతకి చెవుల్లో జోరీలాగా మెగాస్టార్ చిరంజీవి గారు నేత్రదానం చేయండి, రక్తదానం చేస్తే ప్రాణం కాపాడినట్టు అని ఎంతో మోటివేషన్తో ఈ రోజు నేను మా జిల్లాలో, నేను బయట ఎక్కడో మాకు తెలియదు కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను, ఏ బ్లడ్ బ్యాంక్ లో అయినా 75% మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారి మద్దతుదారుల గురించి జనసేన తరపు నుంచి వస్తుందని సగర్వంగా తెలుపుతున్నానండి. 1000 కోట్ల ఎకరాలు ఎత్తేసిన కాంగ్రెస్ నాయకులు, అవినీతి భయంలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తా ఉంటే నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి అండి. వాళ్ళ అవివేకానికి ఎనాలిసిస్టు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోయింది. ఒక రాయేసి కమ్ముకుంటామంటే ఎట్లా సార్? ఆయనే నిజం తెలుసుకొని నేను పొరపాటుగా మాట్లాడానంటే దానికి ప్రాంతీయవాదాన్ని ఎందుకు జోడిస్తున్నారు?
కులాల్ని మతాల్ని ఎందుకు జోడిస్తున్నారు, అవివేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఫైనల్ గా నేను కేవీపీ గారి జోలికి వస్తే, కేవీపీ గారు రాష్ట్రాన్ని పాలించి ప్రజల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా, వ్యాపారస్తుల కోసమా అనే డౌట్ ప్రజల్లో ఉండిపోయింది. జలయజ్ఞం పేరు మీద కానీ, అధికారులు తెర వెనుకలు తీసుకున్న నిర్ణయాల తరపున కానీ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. జలయజ్ఞం పేరుతో భారీగా పెట్టుబడులు దోచుకుతున్నది నిజం కాదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేసింది సరైన నిర్ణయాలు తీసుకోకుండా వైఎస్ఆర్ కాదా అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓబులాపురం మైనింగ్ అయితే సాక్షి పెట్టుబడుల విషయంలో కానీ మీరు అక్రమంగా పెట్టుబడులు సాధించలేదా? దాని వివరాలు ఇంకా సాక్ష్యాలు ఇక్కడ మన కాడ ఉండలేదా? సిబిఐ కేసుల్లో వైఎస్ జగన్ కి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో, అది మద్దతుగా పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. కిషోర్ గారి ఆడియో ఫ్రీజ్ అయింది. పాపిరెడ్డి గారు, అంటే మనం ఈరోజు ఈ మీరు అన్నట్టుగానే ఏదైతే రాజకీయాల్లో మేడం ఇప్పుడు శశామేడం గారు ఇప్పుడు అబ్బాయి మాట్లాడింది సరే, వాళ్ళ తరఫున వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిండు. ఒకటేంటంటే ఇప్పుడు చిరంజీవి గురించే మాట్లాడదాం. ఇప్పుడు చిరంజీవి గారు కడిగిన ముత్యము, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఒక నిమిషం ఆయన మాటలనే ఆయనకే చెప్తాను. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ అవినీతి కూపము, వాళ్ళు పెద్ద ఎత్తున సంపాదించారు, వాళ్ళ పైసల కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని మాట్లాడండి. ఇప్పుడు ప్రజారాజ్యము ఎప్పుడైతే పెట్టి ఆయన 2009లో పోటీ చేసి 2009లో పోటీ చేసి ఓడిపోయి, అంటే అధికారం రాలేదు, ఏదో 20 సీట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి గారు ఏం చేశారు మేడం చెప్పండి, మీకు అవగాహన ఉంది. చిరంజీవి గారు పోయి కాంగ్రెస్ లో కలిసిండు. ఈ పార్టీని ప్రజారాజ్యాన్ని తీసుకుపోయి ఎక్కడ నేను రాజకీయ నాయకుడు కాదు, మీరు కొద్దిగా వినే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజారాజ్యాన్ని తీసుకుపోయి ఎక్కడ కలిపిండు? అదే కాంగ్రెస్ కలిపిండు. అదే కాంగ్రెస్ కలిపి కేంద్రంలో ఉప మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి అదే, ఇప్పుడు విషయాలు మాట్లాడేటప్పుడు ఇప్పుడు చిరంజీవి అడిగిన ముత్యమా, లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగిన ముత్యమా, లేదు ప్రజలను ఉద్ధరించడం కానీ మీకుండదు అభిప్రాయం. కానీ అసలు విషయాలు తెచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకున్న లోపాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకున్న సమస్యలు ఉన్నాయి, వాళ్ళకున్నది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం జరిగింది. అందులో ఎక్కువ ఆంధ్ర పెట్టుబడిదారులు దోసుకున్నారు అనేది మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏది మొత్తం వివరాలతో సహా కూడా మేము బుక్స్ పబ్లిష్ చేసినాం, చెప్పినాం, అది కూడా చేసినాం. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఏదో చేసినాం అది చేసినాం అంటే ఇక్కడ మళ్ళీ లెక్కలు వస్తాయి. మీరు లెక్కలు వేసినప్పుడు ఎక్కడ ఎంత భూములు సంపాదించారు, ఏ రేట్లో ఉన్నారు, ఎక్కడ ఏ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినారు అనేది ఇక్కడ అంతా పెద్ద ఎత్తున లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, హైదరాబాద్ని మేమే అభివృద్ధి చేసినాం, అంతకుముందు హైదరాబాద్ ఏం లేకుంటే మేము కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టామంటే మేము చిన్న బుక్స్ హైండ్ బుక్స్ మేము కొట్టి రిలీజ్ చేసినాం. రామోజీరావు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, జీవీకే, తర్వాత మొత్తం దాదాపు ఒక 30-40 బిగ్ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ ఇన్ హైదరాబాద్, అంటే ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చారో వాళ్ళ యొక్క ఏది అడ్వకేట్ అంటే వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్ మొదలు పెట్టాం. రామోజీరావు గారు విజయవాడ నుంచి వెళ్ళి కడుపు చేత పట్టుకొని వచ్చింది హైదరాబాద్. ఒక న్యాయ పైసా కూడా హైదరాబాద్ ఆంధ్ర నుంచి తెలియలేదు. అట్లాగే రెడ్డిస్ ల్యాబ్ ఆయన ఇది దీనిలో ఐడిపిఎల్లో పనిచేసి నేను విఎస్ఆర్ తీసుకొని నేను ఇండస్ట్రీ పెట్టుకున్నా అని చెప్పాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్లో ఉన్న అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకున్నారు, పైకి పోయారు. అట్లాగే మిగతా తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైనా హైదరాబాద్కి వస్తే కూడా పైకి వచ్చారు. కాబట్టి ఒకటేంటంటే ప్రతి విషయంలో కూడా మేము అక్కడికి వచ్చి ఇక్కడ చేసినాము. ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు కిషోర్ గారు ఇప్పుడు ఒక విషయం ఎత్తొస్తుందంటే మీరు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకులంతా దొంగలు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమి లేదు, అక్కడ ఉన్న వాళ్ళే ఇంకా కూడా బాగు చేస్తున్నారు అని. కాకపోతే వాస్తవం వేరే ఉన్నది. వాస్తవంగా హైదరాబాద్లో భూములను కబ్జా చేసిన లెక్కలు ఇప్పుడు మా ప్రభుత్వాలు చక్కగా లేవు. అక్కడ కేసీఆర్ కూడా దగులుబాజే, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకన్నా పెద్ద దగులుబాజే.
కాబట్టే మీ మీ ఈ కబ్జాల పర్వాలు బయటకు వస్తలేవు. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కడెక్కడ గప్చిప్పుగా ఎవరికి ఇచ్చేది, ఎవరికి పోయే సూర్యదేశులు వాళ్ళకి పోయినా కాబట్టి గప్చుప్పుగా ఉన్నారు కాబట్టి అంతే. కానీ నిజంగా అవన్నీ లెక్కలు వస్తే హైదరాబాద్ లో ఎన్ని భూములను అన్యాయకాంతం కులగొట్టినో ఎంత జరిగింది అనేది, ఎన్ని వేల కోట్ల కాదు లక్షల కోట్ల భూములు ఇక్కడ ఆంధ్ర పెట్టుబడిదారులు కానీ, ఫ్యాక్షనిస్టులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎంత మేరకు సంపాదించాలని ఇక్కడ తెలుసు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంత భూమి దోపిడీకి గురైంది అన్నది. కాబట్టి ఇవన్నీ కూడా గతం అవన్నీ కూడా చదువుకుంటే కూడా వచ్చేది లేదు. రాష్ట్రాలు వచ్చినాయి, రాష్ట్రాలు వచ్చి కూడా 12 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకున్నంత మాత్రాన ఏదో ఇక్కడ అంత పెద్ద ఏదో ఇక్కడ అంత వీక్ అవుతారు, లేకపోతే ఉన్న తెలంగాణ ప్రజలందరూ ఆయనకి ఇస్తారని ఆ భయాలు ఏం లేదు. అంత వీక్ కూడా ఇక్కడ లేదు. అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అంత సీన్ కూడా లేదు ఇక్కడ. ఎందుకు లేదంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మొన్న పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో కొన్ని వేల సర్పంచుల ఎన్నికల్లో ఒక దగ్గర గెలిచారు, ఒక సీటు. అది కూడా అక్కడ ఆయన స్ట్రాంగ్ ఉండే, ఆ పిల్లగాడు స్ట్రాంగ్ ఉండే కాబట్టి గెలిచారు. పోటీ చేసినంత మాత్రాన గెలుస్తారనే, లేకపోతే ఇప్పుడు అక్కడ మా కేసీఆర్ కూడా అక్కడికి వస్తే నవ్వారు. మీరు ఇది బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రాలో కూడా ఒక శాఖను ఓపెన్ చేస్తామంటే అక్కడ నవ్వారు అందరు. వీడేంది ఇక్కడ, మీరు అన్నారు కేసీఆర్ గాడైంది ఇక్కడ, వాడు వీడు అన్నారు కేసీఆర్ గాడైంది ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టడం అని కూడా అన్నారు. కాబట్టి ఒకటేంటంటే ఇవన్నీ కూడా వాస్తవాలు ఒప్పుకుంటూనే మనం ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చిరంజీవి దేవుడు కాదు, పవన్ కళ్యాణ్ దేవుడు కాదు, ఎవరు కాదు. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి సేవ చేయొచ్చు. బ్లడ్ బ్యాంక్ తో వెనుక రాజకీయాలు జరిగినది ఇక్కడ కొందరు తెలుసు. తెర వెనుక ఏం జరిగింది, తెర ముందు ఏం జరిగింది, తెర వెనుక జరిగినాయి ఇప్పుడు బయటికి రావు, తెర ముందు జరిగినాయి నడుస్తుంటాయి. అది ఆ ప్రచారం నడుస్తుంటది. కానీ ఇంకా వేరే చాలా విషయాలు ఉంటాయి. రాజకీయ నాయకులు అన్న వాళ్ళకి ఇంకా వేరే జరిగింది. ఇప్పుడు ప్రజారాజ్యం మీద ఒక పెద్ద అభియోగం ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినారు. దానిలో నాకు తెలిసిన వాళ్ళే కొందరు ఒక్కొక్కరు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఏది టికెట్ల కోసం ఇచ్చినారు. ఒక్కరికి కూడా టికెట్ సరిగ్గా ఇవ్వలేదు. దానికి వెనుక ఎవరు, ఆయన బావమర్ది అల్లు అరవిందే. ఇవన్నీ వాస్తవాలండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఒక లిస్ట్ పెడతాను మీ ముందట. ఒక్కొక్కరు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చిన టికెట్ కోసం. చాలా మంది టికెట్ రాలేదు. ఇవి వాస్తవాలు. డైవర్ట్ కాదు, ఒకటి అయిపోయింది. అయిపోయింది. కానీ ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఒక స్థాయి మించి ఒక పెద్ద ఎత్తున మనం పొగిడితే రెండో దిక్కు వచ్చే విమర్శలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒకటేంటంటే చిరంజీవి గొప్ప వ్యక్తి, అక్కడికే ఊగిపోతాం. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అక్కడికి. కానీ మీరు చెప్తున్నట్టు వాళ్ళే గొప్ప వాళ్ళు, మిగతా వాళ్ళు ఏం లేరు. వాళ్ళంతా ఏదో మొత్తం అక్కడ తెలంగాణ ప్రజలను అక్కడ ఆంధ్ర ప్రజలను ఉద్ధరించడానికి ఏమి లేదు. ఎవరి వ్యాపారాలు, ఎవరి రాజకీయాలు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటారు. అందరూ శుభ్రంగా బతుకుతారు. అదే ఈ చిరంజీవి కొడుకు ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. అదే అల్లు అరవింద్ కొడుకు ఇక్కడ అమ్మాయినే చేసుకున్నాడు, తెలంగాణ అమ్మాయిలో చేసుకున్నాడు. అలా ఆంధ్ర అమ్మాయిలు కూడా చేసుకోలేవు. కాబట్టి ఎవరి రాజకీయాలు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నది. ఎందుకు మీరంతా వాళ్ళని భుజం మీద ఎత్తుకొని, తలకాయ మీద ఎత్తుకొని మీరు ఎందుకు తిరుగుతారు? ఓకే కిషోర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పాపిరెడ్డి గారు ఏమంటున్నారంటే ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు అని అంటున్నారు. మన టాపిక్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అదే మేడం, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నిజంగా పొట్ట చేతితో పట్టుకొని ఒక మనిషి ఎక్కడి దాకా వెళ్తాడు, దేశాలు దాటి కూడా వెళ్ళాడు. ఆ దేశంలో కూడా నేను భారతీయుడు అని చెప్పుకుంటున్నారు. ఏదే మన తెలంగాణ నుంచి వెళ్ళినా, బెంగాల్ నుంచి వెళ్ళినా, ఇంకో చోట నుంచి వెళ్ళినా నేను ఇండియన్ని అని వాళ్ళు ఒకటే మాట అంటారు, మీరు ఇండియన్ అని. ఆ భావం మనం పొరుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేకుండా పోయింది? నిజంగా సారీ టు సే పాపిరెడ్డి గారు, ఏ రోజు కూడా ఆంధ్ర అన్నదమ్ములుగా ఉండాల్సిన మనం ఇన్ని మాటలు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు క్లియర్ గా. తెలంగాణ నుంచి ఎన్ని తిట్టారు సార్. అన్నదమ్ములాగా బతకాల్సిన మనం పొట్ట చేత్తో పట్టుకొని ఢిల్లీకి పోయాం, బాంబేకి పోయాం, ఇంకో చోటుకు పోయాం, భారతదేశం దాటిపోయాం. అక్కడంతా కూడా మన భారత పౌరులు అంటుంటే పక్క రాష్ట్రాల్లో అన్నదమ్ములుగా పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ సంపాదించుకున్నారనే సార్. అక్కడే దోపిడీ చేయలేదు సార్.
డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏదైతే జరుగుతుందని చెప్పి అక్కడ అభివృద్ధి పడుతుందని వచ్చాం. ఎందుకని సార్ ఇంత విద్వేషం? విద్వేషం కాదయ్యా, నేను భారతీయులు అనే మాట చెప్తలేను. మీరు ఎందుకు బాబు, హలో, విస్మరిస్తున్నారు? తెలంగాణ ప్రజలు తిట్టినట్టు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని ఇంత దోషాన్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎందుకు ఈ వైషమ్యం? ఒకవేళ డబ్బు ఉన్నా అభివృద్ధి ఉన్నా తెలంగాణ సైడే ఉంది. విభజన అప్పుడు అన్యాయానికి గురైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదా? ఇక ప్రజారాజ్య పార్టీకి వస్తే ఎంత ఒత్తిడి పెట్టుకోకపోతే సామాజిక న్యాయం అంటూ వెనకబడిన తరగతులకు ఎక్కువ సీట్లు ఇస్తూ వచ్చిన చిరంజీవి గారు ఎంత మనస్తాపానికి గురయ్యి ప్రజారాజ్యం పార్టీకి విలీనం చేయాల్సి వచ్చింది. ఆ రోజు అక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ గారు కారణం కారా? అదే ఈ డిబేట్ కారణం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజున సామాజిక న్యాయం పేరిట దేశం మొత్తం మీద వెనకబడిన తరగతులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అని సగర్వంగా చెప్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినట్టుగా అప్పటి నుంచి చరిత్ర మరిచిపోయిన ఎన్నో అంశాలను స్ఫురించట్లేదా? మీరు గమనించట్లేదా? రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి కర్ణాటకకి వెళ్ళి అడవుల సంరక్షణ కోసం ఏనుగుల్ని తీసుకురాలేదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం తెలంగాణ వల్లే ఎందుకు తిడుతున్నారు? మనిద్దరూ అన్నదమ్ములం కాదా? ఒక వైషమ్యం చూపించాల్సిన అవసరం ఏమి? పక్కన అన్నదమ్ములు తిట్టుకోవాల్సిన అవసరం ఏమి? కొడకల్లారని మాట్లాడాల్సిన అవసరం ఏమి సార్? ఇంత విద్వేషం అయితే నేను ఎక్కడ చూడలేదు సార్. మనం దేశం దాటిపోతే ఇండియన్ సార్, మనమంతా ఒకటి. తెలంగాణ అయినా బెంగళూరు అయినా మరో రాష్ట్రం అయినా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయులు. పొట్ట చేత్తో పట్టుకుని తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు చేత్తో పట్టుకుని ఒరిస్సాలో కూడా ఉన్నారు సార్. తప్పు జరిగినప్పుడే అది అన్యాయం. మరి కేవీపీ గారు ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశారో దానికి మరి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం. ఇది ఇవాళ డిబేట్ అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.